అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం దేవుని కొరకు జీవించుట అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, మీరును పాపము విషయంలో మృతులై దేవుని విషయమై క్రీస్తు యేసునందు మిమ్మును మీరు జీవింపజేసుకోండి అని అయితే రాసింది. యేసయ్య సిలువలో చనిపోయినప్పుడే మన పాత జీవితం, మన రోత జీవితం ఆయనతో పాటే సిలువ వేయబడింది. కానీ మన పాత స్వభావాన్ని మనమే బ్రతికించుకుంటున్నాం. దేవుని కోసం జీవించటం అంటే ఎలా? మొదటిగా మన అహంకారాన్ని చంపేసుకోవాలి. మన ఇష్టాలు కాకుండా దేవుని చిత్త ప్రకారం నడవాలి. చివరిగా మన జీవితాన్ని ఆయన మహిమ కొరకి అంకితం చేయాలి. ఇప్పటి నుంచి నా జీవితం నాది కాదేసయ్యా, ఇది నీ జీవితం ప్రభువా, నేను నీ కోసం బ్రతకాలి ప్రభువా అని ఈ లెంట్ డేస్లో మనం ప్రార్థించటం మొదలు పెడదాం. యేసయ్యా, నా పాత జీవితం ముగిసిపోయింది తండ్రి. ఇప్పటి నుంచి ప్రభువా, నీ చిత్త ప్రకారమైన సేవ, నీ చిత్త ప్రకారమైన మనిషిగా నేను బ్రతుకున్నట్లు నాకు సహాయం దయచేయండి. నిన్ను మనసారా మహిమపరిచే భాగ్యాన్ని నాకు దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరెవరైతే లెంట్ పాటిస్తున్నారో ప్రభువా, వాళ్ళందరినీ ఆశీర్వదించండి. నీ చిత్త ప్రకారం నడిచినట్లు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కళ్ళు ప్రభువా, నీ సేవ, నీ కోసం బ్రతుకున్నట్లు సహాయం దయచేసి రక్షించి ఆశీర్వదించి దీవించండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.